నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇది మీ లైఫ్ టర్నింగ్ వీడియో అనుకోండి. ఇది నేను చెప్పే టెక్నిక్ చాలా ప్రాక్టికల్, చాలా డ్రమాటిక్ అండ్ లైఫ్ చేంజింగ్ టెక్నిక్. ఇప్పుడే నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తా. ఈ ఇన్ఫర్మేషన్ నా 1.5 year స్ట్రగుల్కి బహుమతి లాంటిది. నేను హై రైజెస్ పై చేసే పోరాటానికి ఇది అనుకోకుండా మన దోసెట్లో వచ్చి పడిన గిఫ్ట్ అనుకోండి. నేను గత 1.5 yearగా హై రైజెస్ పై ధర్మ పోరాటం చేస్తున్నా. నాకు ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. నేను గత ఎన్నో వీడియోల్లో మీ అందరికీ చెప్తూనే ఉన్నా, నేషనల్ బిల్డింగ్ నార్మ్స్కి ఎవరు వ్యతిరేకంగా కట్టడాలు కడతారో, రెరా నార్మ్స్కి వ్యతిరేకంగా కట్టడాలు కడతారో, ఎఫ్ఎస్ఐ ఇండెక్స్ని ఎవరు వయలేట్ చేస్తారో వాళ్ళపై ఉరుము పడుతుంది అని గత 1.5 yearగా మీ అందరికీ చెప్తూనే ఉన్నా. నేను ఒకసారి ఒక అజెండా చూస్ చేసుకొని దానిపై వర్క్ చేశాను అంటే అది సక్సెస్ఫుల్ అయి తీరవలసిందే. టైము 1.5 year పైచిలుకు పట్టింది, కానీ ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉండబోతుందో, హైదరాబాద్ హై రైజెస్ పై పిడుగు ఎలా పడబోతుందో రాబోయే బడ్జెట్లో మీరు చూడబోతున్నారు. నేను ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్కి ప్రత్యేకమైన అటెన్షన్ చూపించి ప్రతి ఒక్క హై రైజ్ రివ్యూలో ఎఫ్ఎస్ఐ వయలేట్ అవుతుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పానా లేదా? ఇదైతే ఒప్పుకుంటారా? నేను చెప్పిన యూడిఎస్, నెగటివ్ యూడిఎస్ కూడా కొన్ని రోజుల్లో ఒక పెద్ద లీగల్ ప్రాబ్లంగా మారి ప్రతి ఒక్క 99.9% హై రైజెస్కి చుట్టుకోబోతుంది. ఇది సుప్రీం కోర్టులో పిల్లు కూడా దాఖలవుతుంది. ఎవరు హై రైజెస్లో ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళు అదృష్టవంతులు. నేను చెప్తున్నా, ఎవరు హై రైజెస్తో ఇన్వెస్ట్ చేయలేదో వాళ్ళంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ముంబైలో 3.5x 3.5 times ద ల్యాండ్ సైజ్ ఎఫ్ఎస్ఐ ఉంటే, హైదరాబాద్లో మినిమం ఎఫ్ఎస్ఐ 6% to 22% ఉంది. 6% స్టార్ట్ మినిమం టు 22% ఉంది. ఇక్కడ లక్షలాది ఎకరాలు ఖాళీ ల్యాండ్ మాస్, ఫ్లాట్ ల్యాండ్ మాస్, ఇక్కడ మౌంటైన్స్ అవి ఏం లేదు, ఫ్లాట్ ల్యాండ్ మాస్ ఉంది. అయినా
నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ని వయలేట్ చేస్తూ ఇక్కడ ఎఫ్ఎస్ఐ ఫిగర్స్ జిగుత్సాకరంగా ఉన్నాయి. నేను చెప్పిన ఎఫ్ఎస్ఐ వయలేషన్ ఈజ్ వయలేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది హోమ్ బయర్. ఎఫ్ఎస్ఐ ఒక చోట వయలేట్ అవుతుంటే యూడిఎస్ అనే ఒక ఫాల్సిఫైడ్ ఫిగర్ బయ్యర్స్ ఈ అంటే బయ్యర్స్కి ఈ బిల్డర్స్ ఫాల్సిఫైడ్ ఫిగర్స్ ఇస్తున్నారు యూడిఎస్. ఇది కూడా ఒక లీగల్ కేసు కాబోతుంది ఫ్యూచర్. చూస్తూ ఉండండి మీరు. డెఫినెట్లీ ఇది పెద్ద కేసు అవుతుంది యూడిఎస్. అది అయ్యేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. ఇది నా హామీ. యూడిఎస్ ఒక పెద్ద లీగల్ కేసు కాబోతుంది. ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాదులో జరిగిన ఎఫ్ఎస్ఐ వయలేషన్స్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఎఫ్ఎస్ఐ వయలేషన్స్ని చాలా సీరియస్గా తీసుకొని టోటల్ హైదరాబాదులో కన్స్ట్రక్ట్ అయిన నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ని వయలేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లిస్ట్ తీస్తే టోటల్ ఇండియాలో నంబర్ 1 హైదరాబాద్. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ట్యాక్స్ ద అడిషనల్ ఎఫ్ఎస్ఐ అదర్ దెన్ ద నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం ఏ ఎఫ్ఎస్ఐ ఉందో ఆ ఎఫ్ఎస్ఐ వయలేషన్స్ని 7 to 10% జిఎస్టీ వేసి బిల్డర్స్ మెడకు చుట్టనుంది. ఇఫ్ ఎ బిల్డర్ ఈజ్ వయలేటింగ్ ద నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ అండ్ గివింగ్ ద అడిషనల్ ఎఫ్ఎస్ఐ ఈజ్ ఛార్జింగ్ అడిషనల్ అమౌంట్ ఫర్ ఎఫ్ఎస్ఐ. ఇప్పుడు ఫ్లోర్ చేంజ్ కాగానే మీకు ఎఫ్ఎస్ఐ అని ఛార్జెస్ వసూలు చేస్తారు కదా, దానిపై కూడా జిఎస్టీ ప్లస్ వయలేటెడ్ ఎఫ్ఎస్ఐ ఫిగర్స్ పై కూడా 7 to 10% జిఎస్టీ వడ్డించనుంది. నేను ఎఫ్ఎస్ఐ వయలేషన్స్ గురించి మాట్లాడుతుంటే చాలా మంది నవ్వుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క న్యూ కన్స్ట్రక్షన్ కొత్త రిజిస్ట్రేషన్కి 7 to 10% ఎక్స్ట్రా జిఎస్టీ కట్టవలసి వస్తుంది. ఆ ప్రొసీజర్స్ ఆ ఫార్మాలిటీస్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇది మన ఘన విజయం. మంచి మార్గం ఛానల్ ఘన విజయం. వేలాది మందిని నేను కాళ్ళ వేళబడి 800 పైచీలకు వీడియోస్ చేసి మీ వాల్యుబుల్ లైఫ్ సేవింగ్స్ని నేను సేవ్ చేసిన. నాకు గర్వంగా ఉంది. నన్ను ఆదుకున్న వాళ్ళు, నాకు డొనేట్ చేసిన వాళ్ళు, డొనేట్ చేయకుండా నా ఛానల్ని ప్రమోట్ చేసిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీ షేరింగ్ వల్ల, మీ ప్రోత్సాహం వల్ల నా ఛానల్ ఇప్పుడు 14,000 సబ్స్క్రైబర్స్, 2.4 million వ్యూస్ ప్లస్ 2,86,000 వాచ్ అవర్స్తో నంబర్ 1 రియల్ ఎస్టేట్ ఛానల్గా బ్యాక్ ఎండ్లో ఫ్లాష్ అవుతుంది. నా ఛానల్
లాస్ట్ 3 మంత్స్గా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నా ఛానల్ లాస్ట్ 3 మంత్స్గా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది, కానీ నమ్మకం ఉంది. మీ అందరి పక్షాన నిలబడి కొట్లాడినందుకు ఇవాళ ఇలాంటి ఫలితాలు లభిస్తున్నాయి. మీ అందరి డబ్బు ఇవాళ సేఫ్గా ఉందా లేదా? అయితే మనం ఇవాళ ఒక వినూత్నమైన ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇలా చేసి చూడండి. ఇది నా హామీ. ఏం చేయాలి? మీరు ఒక యాక్టర్గా మారిపోండి. ఎందుకు అని అడుగుతుండొచ్చు. చూడండి, మీరు ఒక 2 ఇయర్స్ ఒక డ్రామా ఆడండి. ఎవరితో ఆడాలి? మీతోనే డ్రామా ఆడాలి. ఆ డ్రామా ఆడటం వల్ల ఏమవుతుంది? మీ లక్షల రూపాయల డబ్బు, మీ కష్టార్జితం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇది నా హామీ. మీరు చేసి చూడండి. మీకు ఇప్పుడు ఏం అర్జెంట్ లేదు కదా. ఒక్కసారి ఈ మంచి మార్గం ఛానల్ చెప్పినట్టు చేస్తుందా? మీకు నష్టం కాదు, లాభాలనే ఉంటుంది. చేసి చూడండి. దమ్మున్న వాళ్ళు చేసి చూడండి. ఎందుకంటే యు ఆర్ సేయింగ్ ఏ దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్. మీరు నటించవలసిన సమయం ఆసన్నమైంది. మొన్నటి వరకు మనము అన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సైకలాజికల్ మేకప్ చేంజ్ చేసుకుంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ఎలా డైవర్సిఫై చేసి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు అద్భుతమైన రిటర్న్స్ ఎలా తేవాలనో ఇవాళ ఒక చిన్న డ్రామా మీతోని మీరు ఆడండి. ఆ రిజల్ట్స్ ఎలా ఉంటుందో మీరు చూడండి. స్టార్ట్ చేద్దాం. ఇది జోక్ కాదు, చాలా సీరియస్. ఇలా చేస్తే రేపు మీరే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిపోతారు. మీకు ఎవరు గైడెన్స్ అవసరం లేదు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా చేయొచ్చు. సంపాదించేవాడే చేయాలి అని ఏ రూల్ లేదు. దీంట్లో గుడ్ పాయింట్ అది. వైఫ్ అనే చేయొచ్చు, హస్బెండ్ అనే చేయొచ్చు, సంపాదించేవాడనే చేయొచ్చు, దాచుకునేవాడనే చేయొచ్చు. ఇంత క్లియర్గా ఉంది. ఈ డ్రామా ఎలా చెప్తా. సపోజ్ మీరు ఒక 70 లక్షల ఫ్లాట్ కొనాలి అని ప్లాన్ వేస్తారు. ఏం చేస్తున్నారు? 70 లక్షల ఫ్లాట్ కొనాలి అని ఒక ప్లాన్ వేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. మీ దగ్గర తగిన మంత్లీ శాలరీ ఉంది, కొద్దో గొప్ప సేవింగ్స్ ఉన్నాయి. మీకు మంత్లీ వచ్చే శాలరీ ఉంది, చాలు. ఇప్పుడు మీరు ఒక 70 లక్షల ఫ్లాట్ అనుకున్నారు. అలాగే అనుకుంటూ ఉండండి. ఏంటేమంటే కొన్నాను అనుకోండి. కొన్నాను అని ఒక పేపర్ మీద డేట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 70 lakhs ప్రైస్, 20 years రీపేమెంట్ రాసుకోండి. 20 years రీపేమెంట్, మంత్లీ ఈఎంఐ విత్ ఇంట్రెస్ట్. 9% ఇంట్రెస్ట్ రాసుకోండి. 9% ఎంత అవుతుంది, ఈఎంఐ ఎంత అవుతుంది రాసుకోండి. నేను క్యాల్కులేషన్ చూపించిన కదా, అట్లా రాసుకోండి. ఇప్పుడు డ్రామా స్టార్ట్ అవుతుంది. ఈ డ్రామా మీ టోటల్ లైఫ్ని బ్యూటిఫుల్గా మారుస్తుంది. ఇది నా హామీ. ఇలా ఎవ్వరూ మీకు చెప్పుండరు. ఇప్పుడు డ్రామా స్టార్ట్ అవుతుంది. ఈ డ్రామా మీతో మీరే చేసుకోవాలి. ఫస్ట్ మీరు 70 లక్షల ఫ్లాట్, ఈఎంఐ, ఇంట్రెస్ట్ ఆన్ ఈఎంఐ వేసుకున్నారు, పెట్టుకోండి. ఇప్పుడు మీరు
రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినారు. ఇమాజిన్ మీరు పోయి ఆ రిజిస్టర్ మీరు రాసిన కదా ఇప్పుడు అది ముందర పెట్టుకోండి. ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు తీసుకున్నారు. ఇంటికి మీరు అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇంటికి మీరు అడ్వాన్స్ ఇస్తున్నారు. ఆ అడ్వాన్స్ ఇస్తారు కదా, మీరు ఎట్లానే ఇస్తారు, చచ్చినట్టు ఇస్తారు. ఆ అడ్వాన్స్ ఒక 6 months లేదా 1 year, 6 months లేదా 1 year ఫిక్స్డ్ డిపాజిట్లో ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేసేయండి. 6 months ఆర్ 1 year ఎఫ్డిలో ఇన్వెస్ట్ చేసేయండి. నౌ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతారు. అక్కడ మీరు 5% జిఎస్టీ కడతారు. ఇప్పుడు 5% జిఎస్టీ అంటే అప్రాక్సిమేట్గా 3 lakhs అవుతుంది. 3.5 మీ ఇష్టం ఎంత. మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడతారు, అది 0.5 అంటే ఒక 50,000 70,000 కడతారు. సంథింగ్ 50 40 ఇట్స్ అప్ టు యూ. క్యాల్కులేషన్ చేసుకొని 0.5 వేసుకోండి. అంటే మీరు ఫస్ట్ ఏం చేసిండ్రు, అడ్వాన్స్ మీరు ఎఫ్డీలో వేసేసిండ్రు, మీ పని అయిపోయింది. దట్ మీన్స్ యు ఆర్ పెయిడ్ టు ద బిల్డర్. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు, XYZ ఎంత అమౌంట్ ఉన్నది, అది 1 year ఎఫ్డీలో వేసేసారు. మీకు ఆ డబ్బుకు సంబంధం లేదు, మైండ్ ఇట్. నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినరు. అక్కడ జిఎస్టీ 5%, 0.50% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ ఇతర ఛార్జెస్ ఏమైనా ఉంటాయి అది. ఇప్పుడు ఈ ఛార్జెస్ 5 lakh rupees సపోజ్ చెప్తున్నా, 5, 5.5, 6 lakh అన్నీ కలిపి ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కలిపి 6 లక్షల రూపాయలు అనుకోండి. మీరు స్ట్రైట్ అవే 6 lakh rupees సెకండరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేయండి. 6 lakh rupees. ఎందుకంటే మీరు ఇది బల్క్గా చేస్తారు, ఇన్స్టాల్మెంట్లో ఇయ్యరు కదా గవర్నమెంట్కి. జిఎస్టీ చెల్లిస్తారు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ చెల్లిస్తారు. సో 6 lakhs ఆర్ నాట్ విత్ యూ. 6 లక్షలు మీరు ఏ షేర్ అయినా కొనుక్కోండి, ఇన్ఫోసిస్, విప్రో, మీకు నోటికి వచ్చింది, మీకు నచ్చింది, ఎవరిదైనా అడ్వైస్ తీసుకోండి, ఏ షేర్ బెస్ట్ ఉంది దాంట్లో ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 6 lakhs. Just invest it blindly. If you want to buy Nifty, buy it. If you want to spread your portfolio, spread it. 6 లక్షలను మీరు ఇమ్మీడియట్గా జిఎస్టీ కట్టినట్టు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టినట్టు ఇన్వెస్ట్ చేసేయండి. అంటే మీరు ఇప్పటి వరకు టోకన్ అమౌంట్ అడ్వాన్స్ ఇన్వెస్ట్ చేసేసారు 1 year ఎఫ్డీలో. 6 lakhs జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇప్పుడు మీ ఇల్లు, మీ ఫ్లాట్ మీ పేరున రిజిస్టర్ అయిపోయింది. కంగ్రాట్స్. ఒక మిఠాయి డబ్బా తెచ్చుకొని తినండి. ఇప్పుడు మీరేం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాక్టికల్ చెప్తున్నాను, ప్రాక్టికల్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మీరు గృహప్రవేశం చేస్తారు. కరెక్టా? ఆనందంగా స్వీట్ డబ్బాలు తిని మీరు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడంటే ఫ్లాట్ రిజిస్టర్ అయిపోయింది మీకు. అయిందా? అయింది, నాకు తెలుసు. ఫ్లాట్ కొనేసారు మీరు, ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు, జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టేసిండ్రు. దట్ మీన్స్ యూ బాట్ ద హౌస్. ఇన్స్టాల్మెంట్లో కొనేసారు మీరు. గృహప్రవేశం బ్యాలెన్స్ ఉంది. సపోజ్ మీరు గృహప్రవేశానికి ఏమీ లేదన్న పెట్టుబడులు, మీ బట్టలకు, పెట్టుబడికి, పూజారికి, కొజ్జాగండ్లకు
కొద్దివాళ్ళు వస్తారు కదా, బాయమ్మ అంటారు, వాళ్లకు క్యాటరింగ్ వాళ్లకు అంతా కలిపి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుందా? అవుతుందా కదా? అవుతుంది. 2 లక్షలు మీరు స్ట్రైట్ అవే ఏదైనా మామూలు సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ 2 లక్షలు లేదు మాకు కాదు అనుకుంటారా, మీరు ఒక సిల్వర్ 1 kg ఆర్ 2 kg సిల్వర్ కొని పక్క పెట్టేసి, 2 kg సిల్వర్ ఇవాళ సిల్వర్ 90,000 ఉంది, 2 కిలోల సిల్వర్ కొని పక్క పడేసి ఏం చేయకండి. ఫస్ట్ మీరు టోకన్ అడ్వాన్స్ 1 year ఎఫ్డీలో పెట్టిండ్రు, నెక్స్ట్ జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సెకండరీ మార్కెట్లో ఏదో ఒక షేర్ కొని పారేసి, థర్డ్ 2 kg సిల్వర్ యు ఆర్ ఇన్వెస్టెడ్, అంటే గృహప్రవేశానికి అయ్యే ఖర్చులలో మీకు 2 కిలోల సిల్వర్ వస్తుంది. అవునా కదా? వస్తుందా లేదా? వస్తుందా? వస్తలేదు. లేదా మీకు గోల్డ్ కొనేది, యూ బై గోల్డ్. ఇఫ్ యూ వాంట్ బై గోల్డ్, బై గోల్డ్. 2 lakh వర్త్ గోల్డ్ కొనేసేయండి, లేదా 2 lakh వర్త్ సిల్వర్ కొనేసేయండి, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏమైంది? మీరు అడ్వాన్స్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సిల్వర్ కొన్నారు, అయిపోయిందా? గృహప్రవేశం అయిపోయింది. అంత రిలేటివ్స్ వచ్చిండ్రు, పీకల్లాక తిని గిఫ్ట్లు తీసుకొని వెళ్ళిపోయింది. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? మీరు అన్నీ చేసిండ్రు. ఇప్పుడు ఇల్లు గృహప్రవేశం కూడా అయిపోయింది, పూజారికి డబ్బులు ఇచ్చిండ్రు, కొద్దిగాళ్ళకి డబ్బులు ఇచ్చిండ్రు, క్యాటరింగ్ ఇచ్చిండ్రు, ఒక 2 లక్షలు ఖర్చు అయింది. అయిందా లేదా? హ్యాపీనా లేదా? సాటిస్ఫైడ్. ఇప్పుడు మీరు ఉత్తగానే ఇంట్లో పోతారా? ఫ్లాట్లో లోపల ఇంటీరియర్ చేపిస్తారు, చేపించకుండా పోతారా 70 లక్షల ఫ్లాట్లో? ఇప్పుడు ఇంటీరియర్స్కి ఒక 3 lakhs ఖర్చు అవుతుందా లేదా? మరి బెడ్రూమ్లు, వార్డ్రోబ్లు, మిర్రర్లు పెట్టియాలి, బాత్ టబ్లు ఉంటాయి కదా, దానికో 3 లక్షలు ఖర్చు అవుతాయి అనుకోండి. ఇప్పుడు 3 lakhs కూడా మీరు ఒక సేవింగ్స్ అకౌంట్ వేసేయండి. ఏం చేసేవద్దు, 3 lakhs సేవింగ్స్ అకౌంట్ వేసేయండి. మామూలు 3-4% వడ్డీ వస్తుంది, పడేసేయండి. ఇప్పుడు 1 month గడిచిపోయి, కరెక్టేనండి? 1 month అయిపోయి, రిజిస్ట్రేషన్ అయిపోయి, గృహప్రవేశం అయిపోయి, ఇంటీరియర్స్ అయిపోయి 1.5 month గడిచిపోయి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్కి ఏమవుతుంది? చమత్కారం అవుతుంది. అవుతుందా లేదా? అవుతుందా లేదా? ఏం చమత్కారం అవుతుంది? ఈఎంఐ కట్టే టైం వస్తుంది. సో ఎంత కడతారు ఈఎంఐ? 70 లక్షలకు విత్ ఇంట్రెస్ట్ ఎంత కడతారు? ఒక 50,000 కడతారు అనుకోండి, అప్రాక్సిమేట్ చెప్తున్నా. 50,000 కడతారు. కడతారా లేదా? ఈఎంఐ స్టార్ట్ అవుతుంది కదా, కట్టాలి కదా, కడతారు. 50,000 కడతారు. 50,000 మీరు ఏదైనా ఎఫ్డీలో, లాంగ్ టర్మ్ ఎఫ్డీలో, 3 year ఎఫ్డీ, లేదా ఏ విధంగానూ ఒక సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో మీకు ఇష్టం, ప్రతి నెల 50,000 మీరు లాంగ్ టర్మ్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ 3 year, 5 year, లేదా అల్ట్రా లాంగ్ టర్మ్ అంటే 9.5 year కిసాన్ వికాస్ పత్ర, అటువంటిది కొనేయండి. ఎందుకంటే ఇది ఈఎంఐ అంటే 20 years కదా. ప్రతి మంత్ 50,000 మీరు కిసాన్ వికాస్ పత్ర కొనండి, చిన్నది ఏదైనా లడ్కీ యోజన ఉంటే అది కొనండి, పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ కొనండి, ఏదో ఒకటి, లేదా మ్యూచువల్ ఫండ్ కొనండి, మీ ఇష్టం. యు ఆర్ కింగ్. యూ ఇన్వెస్ట్ 50,000 ఎవ్రీ మంత్ ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్,
ఏదైనా ఒకటి, బట్ ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్. బైట్ కొంటాపండి, ఎవ్రీ ఇయర్ కొంటాపండి. అంటే మీరు అట్లీస్ట్ 24 months దాకా ప్రతి నెల 50,000 ఈఎంఐ. యూ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ విచ్ యూ లైక్. ఐ డోంట్ రికమెండ్ ఎనీథింగ్. బైట్. అండ్ ఆఫ్టర్ 2 years, అంటే మీది ఈఎంఐ ఈజ్ ద ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ కదా. ఇంకా దీనికన్నా ఎక్కువ ఏమవుతుంది? మీతో ఇంకా దీనికన్నా అన్యాయం ఏం కాదు. సో 50,000 every month you are investing in any long term, short term, whatever you like. Whatever మీ ఇష్టం వచ్చిన ఒక ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్లో ఇన్వెస్ట్ ఇట్. అదర్ దెన్ బిజినెస్లలో కాకుండా ఎఫ్డి కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, కిసాన్ వికాస్ పత్ర కానివ్వండి, ఈ 18% జనరేట్ చేసే మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, సిప్పులు కానివ్వండి, కిప్పులు కానివ్వండి, మీ ఇష్టం. నేను ఇది వద్దు ఇది అవును అన్న. జస్ట్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ ఆఫ్టర్ 2 years you just watch your cash flow. You just watch your cash flow. And after 2 years, you see the value of the gold and the silver. And you can also watch the cash flow coming out of the FDs. After 2 years, you will not look like an owner. You will look like a affluent billionaire. Your confidence level will be at a peak. ఎందుకు చెప్పానా? మీకు ఆ ఈఎంఐ భారం ఉండదు. మీరు కట్టిన ఆ బిల్డర్కి కట్టిన అడ్వాన్స్ మీ దగ్గర రిటర్న్ వస్తుంటుంది. మీరు భోజనం పెట్టిన, గృహప్రవేశానికి పెట్టిన భోజనం ఖర్చులు ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది. మీరు ఇంటీరియర్స్కి పెట్టిన 3 lakhs ఏదో రకంగా ఎఫ్డిలో మీకు మనీ వస్తూనే ఉంటుంది. అది కాకుండా మీరు బల్క్ ఈఎంఐ యొక్క మ్యాజిక్ 2 years తర్వాత పెద్ద రకంగా అంటే హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీకు నేను చెప్పింది మీకు అర్థమైపోయింది. మీకు అనుభవం నేను చెప్తుంటేనే మీకు దాంట్లోని పవర్ తెలిసొస్తుందా లేదా? జస్ట్ మీరేంటంటే యూ హ్యావ్ టు చీట్ యువర్ సెల్ఫ్. You have to cheat yourself. And after 2 years, you need not cheat anyone. You need not bow your head before anyone. You can keep your head high and lead a luxurious, prosperous life. Just follow this simple technique that will transform your life like anything. ఇది సంపాదించే వాళ్ళు చేయొచ్చు, సంపాదించలేని వాళ్ళు చేయొచ్చు, జమ చేసే వాళ్ళు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవన్నీ మెయింటైన్ చేసే బాధ్యత తీసుకుంటే you will lead a luxurious, superior life than the people who have bought a flat before your eyes. You can compare your life with your friends who have bought a flat, and you do this experiment as I have told you, and you see the difference between his life and your life, and you will remember me for your whole life. నన్ను మీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ సింపుల్ uncluttering, simple bisection. You bisect the set rules. You dissect
each and every financial payment into a revenue generating model and see the magic yourself. ఈ మ్యాజిక్ని మీరు తప్పకుండా ఫీల్ చేయవలసిందే, నన్ను గుర్తు పెట్టుకోవలసిందే. మీరు మీలో కొందరైనా ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. అద్భుతమైన రిజల్ట్ రాకపోతే నాకు చెప్పండి. నమస్కారం.